విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరి వెడ్డింగ్ రైట్స్ కొరకు నెట్ఫ్లిక్స్ 60 కోట్లు ఆఫర్ చేసిందట. అంటే ఎంత రెవెన్యూ ఉంటుంది, ఎంత ఆడియన్స్ ఉంటారో ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇలాంటి కంటెంట్ కొనేదానికి ఇది ఒక ఉదాహరణ. సో మామూలుగా 60 crores పే చేయడానికి సిద్ధపడ్డారు. మీకు గుర్తునే ఉంటుంది, నయనతార వెడ్డింగ్ ఇలాగే నెట్ఫ్లిక్స్ కొని తర్వాత దాన్ని టెలికాస్ట్ చేస్తే భారీ స్పందన వచ్చింది. మీడియాలో చూసిందైతే నయనతార వెడ్డింగ్ రైట్స్ 25 crores. మరి ఇక్కడ ఇద్దరు మీకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వెడ్డింగ్ రైట్స్కి అయితే ఏకంగా 60 crores ఆఫర్ చేసిందని. ఆఫర్ చేయడం న్యూస్ కాదు, ఎందుకంటే నయనతార 25 crores, వీరిద్దరికి 60 crores. కానీ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే విజయ్ దేవరకొండ రిజెక్టెడ్ ఇట్. అంటే నా వెడ్డింగ్ అనేది మా ప్యూర్లీ పర్సనల్, ఇది పర్సనల్ మెమరీస్ లాగానే ఉండాలి తప్ప దీన్ని ఏదో ఓటీటీలో షేర్ చేసుకునే కంటెంట్ కాదు అని అన్నారని. అంటే ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. నేనేమి వెడ్డింగ్ రైట్స్ను, వెడ్డింగ్ యానివర్సరీ, వెడ్డింగ్ను లేదా ఇంకే ఫంక్షన్ అయినా పబ్లిక్గా ప్రమోట్ చేసుకున్న వాళ్ళని తప్పు పట్టడం లేదు. ఇక నయనతార ఒక వాల్యూకి నిలబడ్డది, విజయ్ దేవరకొండ ఒక వాల్యూకి నిలబడ్డారన్నది కాదు. ఐఎమ్ ఓన్లీ జస్ట్ ఎనలైజింగ్ ద ట్రెండ్. ఎవరిష్టం వారు, వారి పర్సనల్ లైఫ్ను ఏ మేరకు పబ్లిసైజ్ చేసుకోవచ్చు, ఏ మేరకు చేసుకోకూడదు అనేది వారి ఇష్టము. సో దాన్ని హుమామైక్ టు క్వశ్చన్ ఇట్ అన్లెస్ అందులో అభ్యంతరకరమైనది ఏమైనా ఉంటే, దానివల్ల సమాజానికి ప్రమాదం ఏర్పడితేనే మనం రియాక్ట్ కావాలి. అదర్వైజ్ ఇది పర్సనల్ చాయిస్. వారు కొంతమందికి ఇది ప్రజలందరికీ తమ ఫ్యాన్స్తో తమ హ్యాపీ మూమెంట్స్ని పంచుకోవాలి ఉండొచ్చు. కొంతమందికి లేదు, ఇది మా పర్సనల్, ఇక్కడ గీత గీస్తాం, డిమార్కేట్ చేసుకుంటాం, మా పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అని వాళ్ళు ఒక స్టాండ్ తీసుకోవచ్చు. అందువల్ల ఆ రెండు స్టాండ్లో ఏది కరెక్ట్ అని మనం జడ్జ్మెంట్ ఇవ్వలేం. ఎవరిష్టం వారు. ఎందుకంటే ఇద్దరు స్టార్సే కనుక ఇప్పుడు నయనతార, విజయ్, రష్మిక మందన ఫ్యాన్స్ మధ్య కొత్త వారు మొదలు కాకూడదు. అల్టిమేట్లీ మనం వాళ్ళను వెంబడించి వారి జీవితాన్ని దుర్భరం చేయకూడదు. అక్కడ వరకైతే ప్రాబ్లం లేదు. ఏదైనా ఇప్పుడు మీకు సమంత అండ్ నాగచైతన్య వ్యవహారంలో ఫ్యాన్స్ విడిపోయి రెండు రాజకీయ పక్షాలుగా మారిపోవడం అదొక సమస్య. సో అందువల్ల ప్రతిదాన్ని మనం వివాదం చేయాల్సిన అవసరం లేదు. సో బట్ విజయ్ దేవరకొండ ఈవెన్ అక్టోబర్లో ఎంగేజ్మెంట్ అయిపోయిందని కూడా బాగా చర్చ నడిచింది హైదరాబాద్లో. అలాగే February 2 ఉదయపూర్లో వెడ్డింగ్ అయిపోయిందని కూడా వచ్చింది. సో ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. సో బట్ మొదటి నుంచి కూడా వారు ఇద్దరు కూడా తమ ప్రైవేట్ లైఫ్ను వీలైనంత ప్రైవేట్గా ఉంచాలని ప్రయత్నం చేశారని కూడా అప్రిషియేట్ చేస్తారు. ఒక రకంగా ఫ్యాన్స్కు వైపు నుంచి చూస్తే మేము ఇంతగా ఆరాధించేటువంటి సినీ నటుల పెళ్ళిని చూసే అవకాశం మాకు రాదు, అక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేయరు. సో మేము కనీసము ఇలాగైనా చూడవచ్చు కదా అని ఫ్యాన్స్ కూడా భావించవచ్చు. అది కూడా తప్పని కూడా మనం లేదు. వెన్ యూ లవ్ సంబడి, వెన్ యూ లైక్ సంబడి, యూ వాంట్ టు సీ హిమ్ ఆర్ ఆర్ కదా. సో అందువల్ల మాకు ఆ అవకాశం ఎందుకు ఉండకూడదు. అందువల్ల సెలబ్రిటీకి ఫ్యాన్కి ఉండే రిలేషన్షిప్ ఎట్లుంటుందంటే, సెలబ్రిటీ నా పర్సనల్ లైఫ్ ఉండాలి కదా అని తపన పడుతూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో అయితే మన పవన్ కళ్యాణ్, చిరంజీవితో మొదలుకొని అమితాబ్ బచ్చన్ వరకు అందరూ కోర్టుకెళ్ళి సెలబ్రిటీ రైట్స్ తెచ్చుకుంటున్నాడు, వాళ్ళ వాయిస్ను దాన్ని ఉపయోగించుకోకూడదు అని. సో సెలబ్రిటీస్ వాంట్ పబ్లిసిటీ, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పర్సనల్ లైఫ్ను గాడ్ చేస్తుంటారు. ఫ్యాన్స్ ఏమో నథింగ్ షుడ్ బి పర్సనల్ ఇన్ ద సెలబ్రిటీస్. సెలబ్రిటీ సంబంధించి మాకు అన్నీ తెలియాలి, దాని వి ఓన్ దట్ పర్సన్ అనే లెవెల్లో ఫ్యాన్స్ ఆలోచిస్తారు. ఇక్కడ ఎక్కడో చోట బ్యాలెన్స్ ఉండాలి. అల్టిమేట్లీ మీకు సెలబ్రిటీలు అయిన వాళ్ళ మనుషులే, అందువల్ల వాళ్ళ పర్సనల్ చాయిసెస్ను మనం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ని రెస్పెక్ట్ చేయాలి. నయనతార తన వెడ్డింగ్ రైట్స్ను 25 crores నెట్ఫ్లిక్స్ అమ్మినా, విజయ్ దేవరకొండ 60 crores తన వెడ్డింగ్ రైట్స్ అమ్మనని చెప్పినా, దట్ ఈస్ ద చాయిస్. సో ఆ చాయిస్ యాజ్ లాంగ్ as సమాజానికి నష్టం కానంత కాలం వీ షుడ్ రెస్పెక్ట్ డ్యూయల్ చాయిసెస్, బోత్ ది చాయిసెస్ అంటాను. మీకు ఆ చాయిసెస్ను ఎటువైపు పెట్టుకుంటాం అనేది ఇది ఎవరి ఇండివిజువల్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిందే కదా.